ఓటు అంగట్లో సరుకు కాదు, కరెన్సీ నోటుకో మందు సీసాకో ఓటు అమ్ముకుంటే 5 ఏళ్లు చీకట్లో మగ్గాల్సిందే. ప్రలోభాలకు తలొగ్గి ఎంతో అమూల్యమైన ఓటును అమ్ముకుంటే అవినీతిపరుడైన నాయకుడే గద్దెనెక్కుతాడు, అడ్డగోలుగా దోచుకుంటాడు. అందుకే ప్రగతి అనేది చిరకాల స్వప్నంగానే మిగిలిపోతోంది. ప్రభుత్వాలు మారుతున్నా ప్రజలకు పాట్లు మాత్రం తప్పట్లేదు. వీటన్నింటికీ కారణం సరైన అభ్యర్థిని ఎన్నుకోకపోవటమే. ప్రజల ఆలోచన ధోరణి మారినప్పుడే మార్పు సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండాలన్నా, ప్రజల గొంతుక వినబడాలన్నా ఓటనే ఆయుధంతో అభివృద్ధికి అడ్డుపడుతున్న నేతల్ని తరిమి కొట్టాలి. అస్తవ్యస్తంగా ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థను ఓటు హక్కుతో కాపాడాలి. ఓటు ప్రజల తలరాతను మార్చే గొప్ప ఆయుధం. సమర్థ నాయకుడిని ఎన్నుకొని తద్వారా మీకు ఎలాంటి పాలన కావాలో మీరే నిర్ణయించుకునే అస్త్రం. ఓటు వేయకుండా ఈయన వస్తే బాగుండేది, ఆయన ఇది చేస్తే బాగుండు అనుకోకుండా ఓటు వేసి మీకు ఎలాంటి పరిపాలన కావాలో మీరే నిర్ణయించుకునే సువర్ణ అవకాశాన్ని ఓటు కల్పిస్తుంది. ప్రజలు అంతిమంగా విచక్షణతో వినియోగించుకునే ఓటు ద్వారానే మన ప్రగతి ఆధారపడి ఉంటుంది. నాయకుడిగా ఎవరిని ఎన్నుకుంటున్నాం, ఎందుకు ఎన్నుకుంటున్నాం, ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటున్నామో కూడా ఓటరు ఆలోచించాలి. స్వార్థపూరితమైన సమాజంలో నిస్వార్థపరుడైన నాయకుణ్ణి ఎందుకు ఎన్నుకోలేకపోతున్నామో ఎవరి అంతరాత్మను వారు ప్రశ్నించుకోవాలి. ఓటుకు విలువ కట్టి అసమర్థులను, దోపిడీదారులను ఎన్నుకుంటే సమాజం భవితవ్యం ఏంటనేది ఆలోచించాలి. అవినీతి, అక్రమాలు, అన్యాయం రాజ్యమేలుతోన్న ప్రస్తుత సమాజంలో మార్పు అనేది తప్పక రావాలి. ఆ మార్పు మంచి నాయకుణ్ణి ఎన్నుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. మంచి నాయకులు సమాజానికి సేవ చేస్తే దుష్ట నాయకులు దోచుకుంటారు. సమాజమే తమకు సేవ చేసే విధంగా మలుచుకుంటారు. అలాంటి ఉదాహరణలు నేటి సమాజంలో మనం చూస్తున్నాం. అదే ఒక సమర్థ నాయకుణ్ణి ఎన్నుకుంటే ఈ తలనొప్పి ఉండదు కదా. మంచి నాయకులను ఎన్నుకోవడానికి, మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజలకు దక్కిన వెలకట్టలేని ఆయుధం ఓటు. డబ్బు, బహుమతులు, ప్రలోభాలకు తలొగ్గి లేదా కుల, మత, ప్రాంతీయ అభిమానాలతో ఓటు వేయడమంటే భవిష్యత్తును స్వయంగా దెబ్బతీసుకోవడమే. తమ చేతిలో ఉన్న ఓటు శక్తిని గుర్తించని ఎంతో మంది నోటుకో, మందుకో, ఇతర స్వార్థ ప్రయోజనానికో అమ్ముడుపోతున్నారు. దీన్ని సొమ్ము చేసుకుంటోన్న స్వార్థ శక్తులు అధికారాన్ని చేజిక్కించుకొని ఆ తర్వాత అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. ప్రజలను శాసించే చట్టాలు చేస్తున్నాయి. పాలకుల దుర్విధానాల వల్ల ప్రజాస్వామిక సంస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు క్రమంగా నిర్వీర్యమవుతున్నాయి. ఒక ప్రాంతంలో అవినీతిపరుడైన నాయకుడు పదవిలో ఉన్నాడంటే కారణం ఓటరే. మన నిర్లిప్తతలోంచి వాళ్లు పుట్టుకొస్తున్నారు. మన నిర్లక్ష్యమే సోపానంగా ఎదిగిపోతున్నారు. బలహీనమైన ఓటింగ్ శాతం వాళ్లను మరింత బలవంతుల్ని చేస్తోంది. రాజకీయాలంటే అసహ్యమని కొందరు, అభ్యర్థుల పట్ల అపనమ్మకంతో కొందరు, పోలింగ్ కేంద్రాల వరకు వెళ్లే ఓపిక లేక కొందరు ఎన్నికల క్రతువులో పాల్గొనడం లేదు. మరికొందరు మందు, డబ్బు వంటి ప్రలోభాలకు తలొగ్గి అమూల్యమైన ఓటును 5 ఏళ్లకు సంతలో సరుకులా బేరం పెడుతున్నారు. ఫలానా అభ్యర్థి డబ్బులు ఎక్కువిస్తానంటే చాలు మూకుమ్మడిగా ఓటు వేస్తున్నారు. 5 ఏళ్ల భవిష్యత్తును నోటు కమ్ముకుంటే మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, సమస్యలు పరిష్కరించకపోయినా మారు మాట్లాడబోమని అభ్యర్థులకు హామీ ఇస్తున్నట్లే లెక్క. ఇంకొందరు కులం, మతం, ప్రాంతం చూసి ఓటేస్తున్నారు. అందుకే ప్రజా సేవకులుగా ఉండాల్సిన నేతలు యజమానులుగా మారుతున్నారు. ఓటర్లేమో వారికి అనాలోచితంగా పట్టం కట్టి 5 ఏళ్ల పాటు కట్టు బానిసలవుతున్నారు. మాట్లాడాల్సిన వాళ్లు మాట్లాడకపోతే డైనోసార్లు నోళ్లు తెరుస్తాయి. బుద్ధిజీవులు మేల్కొనకపోతే మూర్ఖులు చెలరేగిపోతారు. అదే జరుగుతోందిప్పుడు. మనం పాల్గొనని ఎన్నికల్లో మనం వెయ్యని ఓట్లతో ఎలాగోలా ఒడ్డున పడిన వాళ్లు మనమీదే కర్రపెత్తనం చేస్తున్నారు. ఏటికేడాది వేళ్లూనుకుంటున్నారు. విషవృక్షంలా విస్తరిస్తున్నారు. అధికార మదంతో హూంకరిస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు మారుతున్నా ప్రజలకు పాట్లు మాత్రం తప్పట్లేదు. వీటన్నింటికీ కారణం సరైన అభ్యర్థిని ఎన్నుకోకపోవడమే. అందుకే రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ఎలాంటి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేసుకోవద్దు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తేనే దేశ పౌరులుగా మన బాధ్యతను సక్రమంగా నెరవేర్చిన వాళ్లమవుతాం.
ఎన్ని విధాల అవగాహన కల్పిస్తున్నా ఇంకా మద్యానికి డబ్బుకు అమ్ముడుపోతున్న ఓటర్లు ఎంతో మంది ఉంటున్నారు. ఓ అభ్యర్థి గెలిచాక కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు కేవలం 500-1000 రూపాయలు తీసుకుంటే నష్టమేంటన్న వింత వాదన వినిపిస్తోంది. వారి దృష్టిలో ఇది నిజమే కావచ్చు, కానీ సామాజిక కోణంలో చూస్తే మాత్రం అది ఎంత పెద్ద తప్పో తెలుస్తుంది. ఓటర్లు తీసుకుంటున్నారు కాబట్టి మేమిస్తున్నామని అభ్యర్థులు, వాళ్ళిస్తే మేమెందుకు కాదంటామని ఓటర్లు, ఇలా ఎవరికి వాళ్లు సమర్థించుకుంటున్నారు. నిజాయితీగా ముందుకొచ్చి ఓటు వేసే వాళ్లు తగ్గిపోతుండటం ప్రజాస్వామ్యానికి ప్రధాన సవాలుగా మారింది. 18 ఏళ్లు నిండిన వ్యక్తి సమాజంలో ఓ ఓటరుగా గుర్తింపు పొందినా అభ్యర్థుల కంటికి మాత్రం డబ్బు తీసుకుని ఓటు అమ్ముకునే వ్యాపారిలా కనిపిస్తున్నాడు. రాజకీయాలు ఈ స్థాయికి దిగజారాయి అని తిట్టుకుంటున్నారే తప్ప పరోక్షంగా వాటిని అలా తయారు చేసింది మనమే అని ఆలోచించటం లేదు. అందుకే అభివృద్ధి మంత్రం పనిచేయాలంటే ఓటుని అమ్ముకోవటం కాదు, నమ్ముకోవాలి. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం సైనికులు ఎంత శ్రమిస్తారో తెలియంది కాదు. శత్రువుల నుండి దేశానికి ప్రమాదం పొంచి ఉందంటే ప్రాణాలు అడ్డుగా పెట్టి మరీ కాపాడతారు. అది కేవలం ఓ వృత్తి మాత్రమేనని వాళ్ళు అనుకోరు, తమ బాధ్యతగా భావిస్తారు. ఓటు హక్కు వినియోగించుకోవటము అలాంటిదే, అది దేశ రక్షణలో ఓ భాగమే. అందుకే పోలింగ్ కేంద్రాన్నే రణక్షేత్రంగా భావించాలి. అభివృద్ధికి అడ్డుపడుతోన్న నేతల్ని ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టాలి. అప్పుడే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థ గాడిన పడుతుంది. ప్రజాస్వామ్యం అన్న మాటకు పరిపూర్ణత లభిస్తుంది.